మహారాష్ట్ర సీఎం ఎంపికపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మహాయుతిలోని అన్ని పార్టీలు ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో కొత్త సీఎం ఎంపిక క్లిష్టంగా మారింది. మరోవైపు ఇవాల్టితో షిండే సర్కార్ గడువు పూర్తి కానుంది. ఈ క్రమంలోనే రాజ్ భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే. ఈ సందర్భంగా సీఎం పదవికి రాజీనామా లేఖ అందజేశారు. కొత్త సీఎంపై స్పష్టత వచ్చేంత వరకు షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 రోజులు అవుతున్నా కొత్త సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు కొనసాగుతోంది. మహాయుతిలో ఇప్పటికే షిండే సీఎంగా పనిచేయడంతో ఈసారి ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆశిస్తోంది. ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ఎన్సీపీ, శివసేన షిండే కూటమిలో కీలకంగా ఉన్నాయి. దీంతో షిండే, అజిత్ పవార్లను బుజ్జగించే పనిలో బీజేపీ అగ్రనేతలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.